ఏంటిది? ఓపెన్ చేసి చూడండి. శేషు. మేడం, ఏంటిది? ఏమైంది? మన కంపెనీతో పనిచేయడానికి ఇక నుంచి మేడం గారు ఇక్కడికి రారండి సార్. వాళ్ళ కంపెనీతో మనం వేసుకున్న అన్ని రూల్స్ నుంచి మేడం గారు తప్పుకుంటున్నారంట. వెరీ గుడ్ శేషు. గుడ్ జాబ్. నైస్ కృష్ణ. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి బాస్ అలా అంటారు? అవునయ్యా, ఇక నుంచి ఇంట్లోనే కాదు ఆఫీస్లో కూడా ఆవిడ గారి ఫేస్ చూడాల్సిన అవసరం లేదు. రే శేషు, లెటర్ని ఫ్రేమ్ కట్టించి ఆఫీస్లో స్టాఫ్ అందరూ చూసేలా ఒక మంచి ప్లేస్లో పెట్టు. మన స్టాఫ్ కూడా తెలియాలి కదా. రేపు పొరపాటున తన ఆఫీస్కి వస్తే స్టాఫ్ అందరూ నిలదీయొచ్చు కదా. నాతో సహా స్టాఫ్ అందరికీ మేడం అంటే గౌరవం బాసు. షట్ అప్. శాలరీ ఇచ్చేది నేను, రెస్పెక్ట్ ఇచ్చే తనకా? గెట్ అవుట్. సారీ బాసు. అవును, ఈ లెటర్ మెయిల్ చేసి ఉండొచ్చు కదా. బై హ్యాండ్ ఇవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? ఓ, నన్ను చివరిసారిగా చూడాలనిపించిందా? నా నుంచి మీరు ఇంకా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నాను అన్నావు కదా. ప్రేమ సోల్మేట్స్కి దక్కుతుంది, సోలోగా ఉండేవాళ్ళకి కాదు. నేనొచ్చింది తమరి దివ్య దర్శనం కోసం కాదు, ఇక్కడున్న నా థింగ్స్ తీసుకువెళ్ళడానికి. హో, తీసుకెళ్ళు. నీకు సంబంధించినవి ఏవి కూడా నా ఆఫీసులో ఉండకూడదు. మొత్తం అన్నీ తీసుకెళ్ళు. నేను వాడి పడేసిన చిత్తు కాగితం కూడా నీ దగ్గర బానిసలా ఉండదు. నాకు కావాల్సింది కూడా అదే. నా చుట్టూ నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. నా స్పేస్లో నాకు తప్ప ఇంకెవ్వరికీ స్పేస్ లేదు. రాధగారు, మీకు నెపోలియన్ లైఫ్ స్టోరీ తెలుసా? ఎవరు? ఆ ఫ్రెంచ్ డిక్టేటరా? ఆయనే. ఒకవైపు స్వేచ్ఛను కోరుకుంటూ ఇంకోవైపు ప్రజలను బానిసలను చేసి చాలా బాధ పెట్టాడు. చివరికి ఒక దీవిలో ఒంటరిగా కన్నుమూశాడు. ఆఫ్ కోర్స్, అది అతనికి పనిష్మెంట్. అదే పనిష్మెంట్ మీరు కోరుకుంటున్నారు. మీ ఫ్రీడమ్ కోసం మిగతా వాళ్ళని ఏడిపిస్తున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఆఫ్ కోర్స్, మీరు ఎలా పోతే నాకేంటి? ఒంటరిగా ఉంటారు, ఒంటెలా ఎడారిలో ఉంటారో మీ కర్మ. నా పని నేను చేసుకుంటాను. నా స్పేస్లో నేనే ఉంటాను. నా గాలి నేనే పీల్చుకుంటాను. నేను పీల్చిన గాలి ఇంకెవరూ పీల్చకూడదు అని ఊపిరిని బిగబట్టుకునేరు. పట్టిన గాలి వదలకపోతే బెలూన్లో ఉబ్బిపోతారు. జాగ్రత్త. విష్ణు, ఏం తీసుకొచ్చానో చూడు. మనకి బాబు పుట్టినా పాప పుట్టినా ఈ బొమ్మలతోనే ఆడుకోవాలి. పాపైనా బాబైనా నాకెవరైనా ఒకటే. కానీ పాప పుడితే నీలా ఉండాలి, బాబు పుడితే నాలా ఉండాలి. ఏంటి విష్ణు, నేనంతా హ్యాపీగా మాట్లాడుతుంటే నువ్వేం చెప్పవేంటి? ఏం చెప్పమంటారండి? మీరేమో
ఇంకా పుట్టని బిడ్డ గురించి ఆడుకోవడానికి బొమ్మలు తెచ్చారు. అటు మీ అన్నయ్య మా చెల్లిని బొమ్మని చేసి ఆడుకుంటున్నారు. నా కాపురం గురించి ఆలోచించి నా చెల్లి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. మీ అన్నయ్య గురించి తెలిసి కూడా తనని ప్రేమించి ఎలాగైనా మార్చుకుంటానని నమ్మి తను పెళ్లి చేసుకుని మోసపోయింది. అక్కడది ఏడుస్తుంది. ఇక్కడ నన్ను సంతోషంగా ఎలా ఉండమంటారంటే? పరిస్థితి నాకు అర్థమైంది విష్ణు, కానీ నా చేతుల్లో మాత్రం ఏముంది? నాన్న చెప్పినా వినడు అన్నయ్య, నేను చెప్తే మాత్రం వింటాడా? కనీసం ప్రయత్నించొచ్చు కదా. మీ అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధం ఉంది కదా. మిగతా అన్ని విషయాల్లో అన్నయ్య నా మాట వింటాడేమో కానీ ఈ ఒక్క విషయంలో ఎవరు చెప్పినా వినడు. అంటే నా చెల్లెలు బ్రతక అంతేనా? ఆ తల కుమిలిపోవాల్సిందేనా? మనలా కలిసి ఉండే రాత దానికి లేదా? దేనికైనా టైం రావాలి విష్ణు. ఇప్పుడు కృష్ణ అలాగే ఉండడం తప్ప నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక్కసారి మీరు మీ అన్నయ్యతో మాట్లాడి నచ్చ చెప్పొచ్చు కదా. కృష్ణ పరిస్థితి గురించి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదండి. నేను చెప్పనవసరం లేదు విష్ణు. కృష్ణ విషయంలో తను చేసింది తప్పు అని అన్నయ్యకి తెలుసు. కానీ ఆ గిల్టీ ఫీలింగ్ని వెనక్కి నెట్టి తన గతాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. ఎప్పుడో ఏదో జరిగిందని ప్రతిసారి అదే జరుగుతుందా? ఆ విషయమే అన్నయ్యకి తెలిసి రావాలి. అందరూ ఒకేలా ఉండరని తను తెలుసుకోవాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎన్నాళ్ళని ఎదురు చూడాలండి? ఆడపిల్ల పండక్కో పబ్బానికో పుట్టింటికి వెళ్ళడం వేరు, ఎలా కట్టుకున్నవాడు వదిలేస్తే వెళ్ళడం వేరు. లోకులు కాకులై కొళ్ళబొడుస్తారండి. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఇంకో ఆడపిల్ల ఉంది అని భవిష్యత్ ఏం కావాలి? మేమే ప్రాణంగా బతుకుతున్నా మా అమ్మ నాన్నల గతేం కావాలి? బాధపడకు విష్ణు, నీ హెల్త్కి కడుపులో ఉన్న బేబీకి మంచిది కాదు. కాస్త కంట్రోల్ చేసుకో. అన్నయ్య మారతాడనే నమ్మకం నాకుంది. కృష్ణకేం కాదు, మనం ఉన్నాం కదా. అమ్మా నాన్నలున్నా, అక్క చెల్లెళ్ళున్నా, బంధువులు చుట్టాలు స్నేహితులు ఎంతమంది ఉన్నా ఒక ఆడపిల్లకి నిజమైన తోడు భర్తేనండి. భర్త తోడుంటేనే ఆ ఆడపిల్లకు భద్రత, గౌరవం. తెలుసు విష్ణు, ఈ ప్రాబ్లం త్వరలోనే సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. సరే పద, వెళ్ళి భోంచేద్దాం. రా. వదినా, అన్నయ్య నువ్వు గొడవ పడి విడిపోవడం ఏంటి వదినా? విడాకుల కోసం కోర్టుకెళ్ళడం ఏంటి? జరిగిందంతా నీకు తెలిసే ఉంటుంది కదా హిమ. అంతా తెలుసుకున్నాను వదినా. అందుకే నిన్ను కలవడానికి విష్ణు వదినతో కలిసి బయలుదేరాను. హిమకెందుకు చెప్పావక్క? విష్ణు వదిన చెప్పకపోతే నేను తెలుసుకోలేననుకున్నావా వదినా? అన్నయ్య నువ్వు విడిపోవడం కరెక్ట్ కాదు. నీ అన్నయ్యకి నేను అక్కర్లేదంట హిమ. నేను తన భార్యనే కాదంట. అలాంటి వాడితో ఎలా కలిసి ఉండాలి? మొహం మీదే వెళ్ళిపోమని చెప్పిన మనిషి దగ్గర ఎలా ఉండాలి చెప్పు? అన్నయ్య గురించి నీకు తెలుసు కదా వదినా. అన్నయ్య కావాలని అలా అనట్లేదు. తన గతం అలాంటిది. అన్నయ్యని మారుస్తావన్న నమ్మకం నాకుండేదొదినా. నేను కూడా నమ్మాను హిమ, కానీ ఓడిపోయాను. లేదు వదినా, ఓడిపోయింది మా అన్నయ్య. నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకున్నాడు. కానీ నువ్వు దూరం అవ్వకు వదినా. ఎలాగైనా అన్నయ్య మనసు మార్చు. మీరు కలిసి ఉండాలొదినా. అది కష్టం. విరిగిన మనసు మళ్ళీ అతుక్కోదు. అలా అనకు కృష్ణ. అంత పెద్ద నిందను భరించడం కష్టమని నాకు తెలుసు.
ఆ తప్పు తన వల్ల జరగలేదని రాధా గారు అంటున్నారు కదా, కాస్త ఓపికతో ప్రయత్నించు. అవునదినా, ఈరోజు విష్ణు వదిన శ్రీకాంత్ అన్నయ్య కలిసి ఉండడానికి, నేను సాగర్ సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు. అలాంటిది నువ్వు కష్టపడుతుంటే మేము చూడలేము. ఇది నా తలరాత హిమ. శేషు, ఆ ప్రాజెక్ట్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? మనం ఇచ్చిన కొటేషన్కి రిప్లై ఇచ్చారా? అది బాసు, అది ఏమైందంటే అన్నయ్య, కొంప మునిగిందన్నయ్య. మన డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్టు వాళ్ళు ఇప్పుడే మెయిల్ చేశారు. వాట్? ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? మన కొటేషన్ కరెక్ట్గానే ఉంది కదా. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం ఒప్పుకున్నాం కదా. ఇంకేంటి ప్రాబ్లం? ఆ కృష్ణప్రియ మేడం ఆ ఆఫీస్ నుంచి తప్పుకోవడం వల్ల ఉంటుంది సార్. నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నయ్య. అంటే ఏంటి? తన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ మూవ్ అవుదా? వాళ్ళకి కాల్ చేయి, నేను మాట్లాడతాను. వాళ్ళే వస్తామన్నారు అన్నయ్య. నమస్కారం సార్. ప్లీజ్ సిట్, ప్లీజ్ సిట్ డౌన్. శేషు, బాయ్కి చెప్పి కాఫీ తెప్పించు. అలాగే సార్. వద్దు, మేము ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి చెప్పడానికి వచ్చాం. వాయ్, మా వైపు నుంచి ఏంటి ప్రాబ్లం? కొటేషన్ కరెక్ట్గానే ఉంది కదా. లేదు, కృష్ణప్రియ మేడం గారు మాకు ఇచ్చిన కొటేషన్కి ఇప్పుడు మీరిచ్చిన కొటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంతా కాంప్లికేటెడ్గా ఉంది. అందుకే మేము మీతో మూవ్ అవ్వలేం. అప్పటికి ఇప్పటికీ ఏంటి సార్ చేంజ్? అప్పుడంతా బాగుందని చెప్పి ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఏంటి అర్థం? కావాలని చేస్తున్నారా? అన్నయ్య, ఆగన్నయ్య, ప్లీజ్ డోంట్ మైండ్, గివ్ మీ 5 minutes ప్లీజ్. అన్నయ్య, నువ్వు ఒకసారి ఇలా రా అన్నయ్య, రా అన్నయ్య. మా బాస్ ఏదో టెన్షన్లో ఉన్నారండి, ఒక 5 minutes వెయిట్ చేయండి. ఏం చేస్తున్నావు అన్నయ్య? వాళ్ళ మీద సీరియస్ అవుతావు ఏంటి? లేకపోతే ఏంటి శ్రీకాంత్, సడన్గా ఆర్డర్ క్యాన్సిల్ అంటే ఏంటి అర్థం? వాళ్ళు మన కొటేషన్తో సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకా ఏం కావాలి వాళ్ళకి? అది కృష్ణకి మాత్రమే తెలుసు. ఈ ప్రాజెక్ట్ మూవ్ అవ్వాలంటే అది కృష్ణ వల్లే అవుతుంది. తను ఇక్కడికి రావాలి. ఆర్ యూ మ్యాడ్ శ్రీకాంత్? ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? వెళ్ళిపోయిన తనని మళ్ళీ ఎలా తీసుకొస్తాం? నేను ఒప్పుకోను. కోప్పడకన్నయ్య, ఆలోచించు. ఇప్పుడు కృష్ణ రాకపోతే ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. పోతే పోనీ, ఐ డోంట్ కేర్. ఏమంటున్నావు అన్నయ్య? ఈ ప్రాజెక్ట్ పోవడం అంటే మనకెంత లాసో తెలుసా? నియర్లీ 75 crores. సో వాట్? సో వాట్ ఏంటన్నయ్య? అంత నష్టాన్ని మన కంపెనీ ఎలా తట్టుకుంటుంది? కంపెనీ మెయింటెనెన్స్, స్టాఫ్ శాలరీస్ సంగతి ఏంటి? బయట తీసుకున్న ఫైనాన్సు, బ్యాంక్ లోన్స్ ఎలా కడతాం? కంపెనీ మూతపడిపోతుంది. ఎంప్లాయీస్ రోడ్డు మీద పడతారన్నయ్య. మనల్ని నమ్ముకున్న వాళ్ళని అలా వదిలేయడం కరెక్టా అన్నయ్య? ఒక్కసారి ఆలోచించనయ్య, ప్రాబ్లంని అర్థం చేసుకో. ఐ అండర్స్టాండ్ శ్రీకాంత్, కానీ తనని మళ్ళీ ఎలా పిలవాలి? నేను పిలుస్తానన్నయ్య. తను రాదు. నువ్వు నాతో రా అన్నయ్య, కృష్ణ తప్పకుండా వస్తుంది. నేను వస్తే నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. కృష్ణ అలాంటిది కాదన్నయ్య. మళ్ళీ ఈ కంపెనీలో అడుగు పెట్టనని ఓ లెటర్ నా మొహాన పడేసి తన థింగ్స్ తీసుకుని వెళ్ళిపోయింది. తెలుసు అన్నయ్య. మరి మళ్ళీ తన దగ్గరికి ఎలా వెళ్ళమంటావు? కంపెనీ కోసం, ఎంప్లాయీస్ కోసం. వేరే ఆప్షన్ లేదా? ఉంది. అప్పులకు ఐపీ పెట్టి కంపెనీ క్లోజ్ చేయడం, ఎంప్లాయీస్ చేతిలో చెప్పబెట్టడం.
ఆఫ్టర్ ఆల్ తన వల్ల మన కంపెనీ మూసేయాలా? కృష్ణ ఆఫ్టర్ ఆల్ కాదన్నయ్య, ఇప్పుడు తనే మనకి దిక్కు. తప్పదన్నయ్య. బస్సు బస్సు వాళ్ళు రమ్మంటున్నారు బస్సు. ఒక్క 10 minutes వెయిట్ చేయమని చెప్పు, మేము ఇప్పుడే వస్తాం. రానయ్య, రానయ్య, నా మాట విను, మనకు టైం లేదు. వెళ్ళండి బస్సు. సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మేడం దగ్గరికేమో. దిగనయ్య, కృష్ణని పిలుచుకొని వద్దాం. నువ్వు వెళ్ళు, నేను కారులోనే ఉంటాను. అల్లుడు గారు, విష్ణు కూడా వచ్చిందా? లేదత్తయ్య. ఎవరమ్మా వచ్చింది? శ్రీకాంత్, నువ్వా? శ్రీకాంత్, రా లోపలికి వెళ్దాం. వద్దు కృష్ణ, అంత టైం లేదు, మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఎవరాఫీస్కి బాబు? అది అతయ్య, అది అతయ్య, కృష్ణని అర్జెంటుగా ఆఫీస్కి తీసుకెళ్ళాలి. మీటింగ్ ఉంది, తను రాకపోతే ప్రాజెక్ట్ పోతుంది. అన్నయ్య కూడా వచ్చాడు, కారులో ఉన్నాడు. ఓహో, మీ అన్నయ్యకు భార్య అక్కర్లేదు కానీ బిజినెస్ కావాలన్నమాట. బిజినెస్. మీ ఇంట్లో నుంచి నా కూతుర్ని నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. ఇప్పుడు నా కూతురు మీ ఆఫీస్కి రావాలా? అతయ్య, ఇది వాళ్ళిద్దరి మధ్య సమస్య కాదు, 100 మంది ఎంప్లాయీస్ జీవితాలతో ముడిపడిన సమస్య. చెప్పు శేషు. బస్సు వాళ్ళు ఎక్కువసేపు ఆగేలా లేరు. 5-10 నిమిషాల్లో మీరు రాకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ లెటర్ మీద సైన్ చేసి వెళ్ళిపోయేలా ఉన్నారు. త్వరగా రండి బాసు. చూడండి అల్లుడు గారు, మీ అన్నయ్య మా అమ్మాయి జీవితం గురించి ఆలోచించినప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. ఇక మీరు బయలుదేరొచ్చు. అది కాదత్తయ్య. కృష్ణ, నువ్వైనా చెప్పు కృష్ణ. కృష్ణ చెప్తుంది బాబు, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నీ మొహం చూసి కృష్ణను మీతో పంపించినా మీ మావయ్య వచ్చాక ఊరుకోరు, నన్ను తిడతారు. ఇది మీతో వస్తే మాత్రం మీ అన్నయ్య గౌరవంగా చూస్తాడా? ఇంకా అవమానిస్తాడు, మళ్ళీ ఏడిపించి పంపిస్తాడు. అతయ్య, అలా జరగదు, నన్ను నమ్మండి. కుదరదల్లుడు గారు, కృష్ణ ఎక్కడికి రాదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి బయలుదేరండి. శ్రీకాంత్, కృష్ణ, మళ్ళీ నువ్వెక్కడికి? శ్రీకాంత్ని పంపించేసి వస్తానమ్మా. ఏమీ అనుకోవద్దు శ్రీకాంత్, అమ్మ మాట కాదని నేను రాలేను. శ్రీకాంత్, తను రాదని చెప్పాను కదా, అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా వెళ్దాం. అన్నయ్య, నువ్వు కామ్గా ఉండు. రేయ్, పిఏ నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తున్నాడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. కంపెనీ మూత పడితే తనకేంటి, ఎంప్లాయీస్ రోడ్డు మీద పడితే తనకేంటి? నన్ను సాధించడానికి తనకు ఛాన్స్ దొరికింది కదా, ఎందుకు వస్తుంది? నువ్వు రా. అన్నయ్య, ఏంటయ్యా, ఎక్కడ మీ బాసు? ఎంతసేపు వెయిట్ చేయాలి? వచ్చేస్తున్నారు సార్, ఒక్క 5 minutes. అదిగో మా బాస్ వచ్చేసారు. కూర్చోండి బాస్.
శ్రీకాంత్ సార్, కృష్ణ మేడం గారు ఎక్కడ? అసలు ఏం డిసైడ్ అయ్యారు రాధా గారు? వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్కి ఒప్పుకుంటున్నాం. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ఈ ఫార్మాలిటీస్ ఫామ్ మీద సంతకం చేయండి. అలాగే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్కి అగ్రీ అవుతున్నట్టు వీటి మీద సైన్ చేయండి.